హలో గాయ్స్, ఈరోజు ఫుల్ వీడియో అబౌట్ ప్రతిభ మమ్మీస్ కంప్యూటర్ క్లాస్. లెట్స్ గో. మనం ఇలా కంప్యూటర్ క్లాస్కి ఎంటర్ అయిన వెంటనే మనకి కొన్ని సిస్టమ్స్ కనబడతాయి. సో అలా రైట్కి తీసుకుంటే అక్కడ మనకి వాళ్ళకి చెప్పే మనీ సార్ అండ్ ఫనీ సార్ ఇద్దరు సార్స్ ఉంటారు. ఆ సార్స్ చెప్పే కంప్యూటర్స్ కనబడతాయి అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ చాలా చైర్స్ అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే విజిటర్స్ ఎక్కువ. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చే సార్ అటెండెన్స్ వేసుకుంటారు. మనం కొద్దిగా అలా పైకి చూసుకుంటే అరవింద ఫార్మసీ ఫౌండేషన్ ప్రతిభ అని ఉంటుంది. అక్కడ మనకు కొన్ని కొటేషన్స్ కనబడతాయి. సో ఇలా పక్కకు వస్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది. సార్ ఏమైనా రాయవలసినవి ఏమైనా ఉంటే చెప్తారు, హోంవర్క్స్ ఏమైనా ఉంటే. ఇంకా అలా పైకి వస్తే ఇంకా కొన్ని మనకి సిస్టమ్స్ కనబడతాయి. టోటలీ అరవింద ఫార్మసీ వాళ్ళు నిర్వహించే ప్రతిభలో అయితే కనీసం మనకి ఒక 10 to 12 కంప్యూటర్స్ అయినా దొరుకుతాయి మనకి. అండ్ ఆల్సో వీళ్ళు చాలా ఫ్రీగానే నేర్పుతున్నారు. మనం ఇక్కడ నుంచి అలా పైకి చూసుకుంటే ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అక్కడ ఫైర్ ఇంజిన్ ఆపుకునేది ఉంది. ఇక్కడైతే ఫ్యాన్స్, లైట్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఇక్కడ మనకి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ వేసుకొని వాళ్ళ ఫేస్ పెడతారు, అప్పుడే ఎంటర్ అవుతారు, లేదంటే సార్కి తెలిసిపోద్ది. అండ్ ఆల్సో అక్కడ దేవుడి బొమ్మకి ఎప్పుడైనా పూజ ఫెస్టివల్ అని ఉంటే పూజ చేసుకుంటారు. మీరంతా ఒకసారి కంప్యూటర్ క్లాస్కి ఒక లుక్ వేసేయండి. అక్కడ మనకి శ్రావణి అక్కని ఒక అక్క పరిచయం అయ్యారు. ఆ అక్కని అడిగాం, అక్క మాకు కొద్దిగా మేము ఇలా వీడియో అప్లోడ్ చేస్తున్నాం, మాకు మీరు మీ కంప్యూటర్ క్లాస్లో నేర్చుకున్నవన్నీ చెప్పాలంటే దానికేముంచి వెళ్ళి చూపిస్తామని చెప్పారు అక్క. అయితే మనం ఇక్కడ చూసుకుంటా ఉంటే అక్క అయితే చాలా చేశారు. ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ క్లాస్లో అన్నీ నేర్పుతున్నారు. ఇక్కడ నేర్పేవి ఏంటంటే 4 టాపిక్స్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఎంఎస్ వర్డ్, సెకండ్ ఎక్సెల్, 3 పవర్ పాయింట్, 4th వన్ ఈజ్ టాలీ. ఈ 4 వర్క్స్ వస్తే చాలు మనకు కంప్యూటర్లో. ఇవి మెయిన్ బేసిక్స్. ఇంకా నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి, కానీ ప్రజెంట్ అయితే ఇవైతే అవసరమే కదా మనకి. మనం ఎలా చూసుకుంటూ ఉంటే వీళ్ళు ఫ్రీగా నేర్పుతూ ఎంతోమందికి చెప్తున్నారు. వీళ్ళైతే 2 బ్యాచ్లు అనమాట, మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్. మార్నింగ్ బ్యాచ్ ఏమో 10 to 1 వరకు ఉంటారు, ఈవినింగ్ బ్యాచ్ ఏమో 2 నుంచి 5 వరకు ఉంటారనమాట. వీళ్ళకైతే ఇంకొక 7-8 డేస్లో కంప్యూటర్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూ బ్యాచ్ పెడతారు. సో నేను దానికి అప్లై చేసుకున్నామా అనుకుంటున్నాం. అంటే మనకు ఎంటర్ అవ్వలేదు, ఎవరినైనా అడిగి రిక్వెస్ట్ చేసుకుంటే పర్లేదు కదా. సో మనం ఇక్కడ చూసుకుంటుంటే అక్క మనకి అది చూపించారు కదా, అది ఫార్ములాస్ అనమాట. అక్క చాలా చేశారు. మనం కంప్యూటర్ క్లాస్కి వెళ్ళడం ద్వారా మనకు చాలా యూజ్ అవుతాయి. వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళకి వచ్చిన స్కోర్ని బట్టి మెరిట్తో వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, వీళ్ళ కంప్యూటర్ వచ్చు అని చెప్పి. ఆ సర్టిఫికేట్ మీరు చాలా జాబ్స్కి యూజ్ చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్ క్లాస్కి ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే కనీసం 2000-3000 అయినా అవుతుంది కదా. కానీ వీళ్ళు ఫ్రీగా నేర్పుతున్నప్పుడే మనం నేర్చుకోవాలి. అరవింద ఫార్మసీ ఇవే కాదు, చాలా ఉంటాయి. వాళ్ళు స్కూల్స్లో ఫుడ్ అవి చాలా చేస్తారు. ఇదేంటంటే ఈ లొకేషన్ చెప్పాలంటే ఇది మా విలేజ్లో కాబట్టి నేను ఏమీ చెప్పట్లేదు. ఇది మీరు చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు శాలరీ గురించి చెప్తున్నారు. శాలరీ పిఎఫ్లో టీఎఫ్లో అన్నీ కట్ అయిపోయి మంత్లీ ఎంత వస్తుంది, ఇయర్లీ టీఎఫ్ ఎంత కట్ అవుతాయి, వాళ్ళు మొత్తం జాబ్ మానేసేటప్పటికి వాళ్ళకి పిఎఫ్ ఎంత వస్తుంది, ఏది ఎంత వస్తుంది అని చూపిస్తారు. అలా చేసుకోవచ్చు మనం దాన్ని. అయితే ఇంకా చాలా చేశారు వీళ్ళవి, చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. ఇదైతే అక్క ఒక నార్మల్ టేబుల్ క్రియేట్ చేసుకున్నారు. ఇది సింపులే, అక్క నార్మల్ ఫర్ ప్రాక్టీస్ చేసుకున్నారు అంతే. సో మనం నెక్స్ట్ ఈ టేబుల్ చూసుకుంటుంటే ఇది స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అనమాట. ఇందులో మనకి వాళ్ళ ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళు పాసా ఫెయిల్, వాళ్ళ టోటల్ మార్క్స్, వాళ్ళ గ్రేడ్, వాళ్ళ ర్యాంక్, వాళ్ళ మనం అక్కడ చూసుకుంటే గ్రాఫ్ కూడా చూసాం కదా అక్కడ. సో అక్కడ ఆరెంజ్ కలర్ది క్లిక్ చేశారు కదా, అది క్లిక్ చేస్తే మీకు ఆ ఫార్ములాస్ కనబడతాయి. మీరు చూసుకోవచ్చు నేను ఏ ఫార్ములా యూజ్ చేశానా. ఇప్పుడు మళ్ళీ మర్చిపోతాము, ఆ ఫార్ములాస్ చూసుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉండొచ్చు. ఇదైతే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనమాట. మీరు ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మీకు అక్క చూపించేది హెచ్లాకప్ అనమాట, స్టూడెంట్స్ డేటా. హెచ్లాకప్ అంటే ఇందులో హెచ్లాకప్, వ్యూలాకప్ చాలా ఉంటాయి. ఇవన్నీ యూస్ఫుల్ అన్నారు అక్క వాళ్ళు.
మీరు కావాలని చూడండి, అక్క ఏదో ఫార్ములా టైప్ చేసి మరి మీకు చెప్తున్నారు. =H ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అలా చాలా చెప్పారు. మనము కంప్యూటర్ క్లాస్కి వెళ్తే మనకి వస్తాయి. కంప్యూటర్లో అయితే అక్కడ టైప్ రైటర్ కూడా ఉంది. అందులో టైప్ రైటర్లో ఏంటంటే మనకి ఏ ఫింగర్స్ ఎక్కడ పెట్టి టైపింగ్ నేర్చుకోవచ్చు అని చెప్పి. ఇదిగోండి, టోటల్లీ అయితే స్టూడెంట్స్ డేటా అయితే ఇలా ఉంటుంది, చూడొచ్చు మీరు. అక్క ఫింగర్తో చూపెడుతున్నారు కదా, అవి స్టూడెంట్స్ నేమ్స్ అనమాట. సో దీంతో మనకి స్టూడెంట్స్ డేటాతో అయిపోయింది, ఇంకా వర్క్స్ చెప్పాలి చేయలేదు. సో దీంతో ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది. అరవింద ఫార్మసీ వాళ్ళు ఇంతమందికి ఫ్రీగా నేర్పుతున్నారు. సో మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.